అరే ఏంటి మానవ జాతి పిచ్చోళ్ళలాగా అన్నీ తినకూడని వాటిని తిన్ని రోగాలు తెచ్చుకొని డాక్టర్ల చుట్టూ తిరిగి ట్యాబ్లెట్లు వేసుకొని ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు ఇది అది చేసుకొని ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మానవ జాతి అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. మనం చేయాల్సింది చాలా సులభం. కొర్రలు అరికెలు సామలు తింటే అన్ని రోగాలు బాగైపోతాయని నాకు ముందే తెలుసు. కానీ జరిగిన మోసం ఏమిటంటే గడిచిన 70 సంవత్సరాల్లో ఈ మానవ జాతి ఈ పాశ్చాత్యుల్ని అనుకరిస్తూ వైద్యకీయ రంగం, ఆహారపు ఫ్యాక్టరీ ఫుడ్, మొత్తం ప్రపంచమంతా ఫ్యాక్టరీ ఫుడ్ తినడం మొదలుపెట్టింది. మీరు తినే వరి బియ్యం, మీరు తినే గోధుమలు, మీరు తాగే పాలు, మీరు తినే గుడ్లు, మీరు తినే కోళ్ళు, మీరు తినే మాంసం అంతా కృతకంగా తయారు చేయబడుతుంది అని మీ కళ్ళ ముందు అందరికీ తెలుసు ఈ విషయం. ఎక్కడైనా ఆవు 30 లీటర్లు పాలిస్తుందా? ఇప్పుడు ఇచ్చేట్లు చేసుకుంటున్నాం. అది పాలు తాగి మనం బాగుపడతామా? బాగుపడేదానికి వీలుందా? 1 లీటరు 2 లీటర్లు ఇచ్చే ఆవుని IVF అని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని కెమికల్స్ వేసి ఇంజెక్షన్లు వేసి కృతకంగా వీర్య కణాలని లోపల పుట్టించి స్టెరాయిడ్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ పాలను మిషన్లు పెట్టి లాగి ప్లాస్టిక్ సంచుల్లో వేసి కోల్డ్ రూముల్లో పెట్టి 1 వారం తర్వాత తీసుకొచ్చి మీ పిల్లల నోట్లో ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ నిపుల్స్ పెట్టి వేస్తున్నారు. ఇదంతా టెక్నాలజీ, బయోటెక్నాలజీ, క్షీర విప్లవం, వైట్ రెవల్యూషన్. ఇదంతా మీ ముందు జరుగుతున్న నాటకం. ఈ స్టెరాయిడ్ కంపెనీలు, పెస్టిసైడ్ కంపెనీలు వాళ్ళ కెమికల్స్ని అమ్ముకునేదానికి చేసిన పెద్ద మాయ అని ఏ ఒక్క డాక్టరు, ఏ శాస్త్రజ్ఞుడు, ఏ విశ్వవిద్యానిలయం ఇంతవరకు చెప్పలేదు. ఈ TV9 వాళ్ళలాగా 9 టైమ్స్ చెప్పాలి నేను. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పాలు ఉత్పాదన చేసే దేశం నంబర్ 1 మనదే. ఆ పాలను తాగి మన ఆడవాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని ఏ ఒక్క డాక్టరు చెప్పకపోవటం వల్ల చివరికి ఏమైందంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మొదలయ్యాయి ఈ పాల వల్ల. ఆటో ఇమ్యూన్ డిసీజెస్. నేను 20 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాను. ఒక 100 మంది అమ్మాయిలకి కొబ్బరి పాలు తాపించండి, 100 మంది అమ్మాయికి పాలు తాపించండి, 6 వారాల్లో తేడా తెలుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేదానికి ఎవరు ముందుకు రావట్లేదు. నా క్లినిక్లో మా దగ్గరకు వచ్చే పేషెంట్లందరికీ ఈ విషయాన్ని చెప్తే ఎంతమంది ఆడవాళ్ళకి ఇంతవరకు 10 సంవత్సరాలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఉన్నారు. వేల మంది. పాలు పిల్లలకి వదిలిపెట్టేసి ఇప్పుడు పెద్దలందరూ పొద్దున్న లేస్తే కాఫీలు టీలు లేకుండా జీవితం లేదు అనే స్థితికి వచ్చారు. అందరినీ ఈ దుశ్చటాలకు లోనుపరిచేశారు. అంటే ఈ పాల కంపెనీలు ఎన్ని రకాలుగా మీ నోట్లోకి పదార్థాన్ని వేసేదానికి ప్రయత్నాలు చేశాయంటే ఎవ్వరూ నమ్మట్లేదు. పాలు తాగద్దండయ్యా అంటే. ఇన్ఫ్యాక్ట్ వైజ్ఞానికంగా తల్లి పాలను, ఆవు పాలు కాదు నేను చెప్తుండేది, తల్లి పాలను మన పచననాళంలో జీర్ణం చేసుకునేదానికి కావలసిన ఎంజైము 3-4 సంవత్సరాల లోప జెనెటికలీ గెట్ స్విచ్డ్ ఆఫ్. ఇది బయోకెమికల్ వైజ్ఞానికంగా కటు సత్యము. అంటే మీరు మీ తల్లిపాలు కూడాను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల తర్వాత తాగితే అవి కూడా జీర్ణం కావు. అలాంటిది వేరే జంతువు పాలు తీసుకొచ్చి అది జన్యు మార్పిడి చేసి
ఈ స్టెరాయిడ్స్ని బాగా నింపి ఆ అవశేషాలని మీ దేహంలోకి పోసుకుంటున్నారు. ఇది అవైజ్ఞానికం అని చెబుతూ ఉన్నా కానీ లేదు, ఇదే ప్రగతి, ఇదే సైన్సు, ఇదే. ఎందుకు? ఈ డైరీ ఇండస్ట్రీ పెద్ద మహమ్మారిగా పెరిగిపోయింది. ఇట్ ఈస్ $1 ట్రిలియన్ బిజినెస్. అంటే మీరు పాలు తయారు చేస్తున్నది ఆరోగ్యానికి కాదు, ఏదానికి? ఆదాయానికి. మనల్ని మనమే అవైజ్ఞానికమైన పద్ధతిలో జీవనాన్ని గడిచిన 70 సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఏం పేరుతో? ప్రగతి పేరుతో, బిజినెస్ పేరుతో, ప్రోగ్రెస్, పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాం ఇక్కడ. క్షీర విప్లవం. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడు పింక్ విప్లవం తెస్తున్నారు. అంటే పాలు తాగింది చాలదు, అందరూ గుడ్లు మాంసము అదే విధంగా తినాలి. ప్రస్తుతం మన దేశంలో యావరేజ్ నెలకి ఒకరు మాంసాహారులు 5 కేజీలు తింటున్నారు. అమెరికాలో 95 కిలోస్, బ్రెజిల్లో 70 కిలోస్. ఇప్పుడు ఈ WHO వాళ్ళు ఏం చెప్పడం మొదలుపెట్టంటే అందరూ ఇంత ప్రోటీన్ తినాలి, ఇంత ఇది తినాలి అని స్టాండర్డ్లు క్రియేట్ చేస్తున్నారు. అలా క్రియేట్ చేయడం వల్లనే అందరికీ ఆరోగ్యం వస్తుంది, పౌష్టికాంశాలు దొరుకుతాయి అంటున్నారు. కానీ గడిచిన 25 సంవత్సరాల్లో 100కి 70 మందికి విటమిన్ డి లేదు, 100కి 90 మందికి విటమిన్ B12 లేదు. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ అగెయిన్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్. అయినా ఇది తింటే పౌష్టికాంశాలు వస్తాయి. పాలు తాగితే విటమిన్ డి రాదు, దాన్ని ఫోర్టిఫై చేస్తాము అని టెక్నాలజీతో విటమిన్ డి కృతకంగా తయారు చేసి కలిపి పాలిస్తున్నారు గడిచిన 30 సంవత్సరాలుగా. అయినా విటమిన్ డి అందరిలో తక్కువ ఉంది. అంటే అర్థం ఏమిటి? మన దేహంలో రక్తంలో గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒక మనిషి రక్తంలో 5 గ్రాములు గ్లూకోజ్ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే. మీరు ఒక్క పెప్సీ తాగితే 40 గ్రాములు చక్కెర, ఒక గులాబ్ జామున్ తింటే 25 గ్రాములు, ఒక మైసూర్ పాకు చాలా ఫేమస్. అది ఒక్క మైసూర్ పాకు తింటే 100 గ్రాములు తింటే 45 గ్రాములు చక్కెర. ఈ 5 గ్రాములు గ్లూకోజ్ మనం బర్న్ చేయాలంటే, శక్తిగా మార్చాలంటే నేను 1:15 నిమిషాలు నడవాలి. ఎంత? 1 గ్రామ్ కావాలంటే 15 నిమిషాలు నడవాలి నేను. 5 గ్రాములు అంటే 1:15 నిమిషాలు, 75 నిమిషాలు నడవాలి. అంటే ఒక గులాబ్ జామున్ తిన్నారంటే మీరు ఎన్ని గంటలు నడవాలి? 5 గంటలు నడవాలి. ఒక పెప్సీ తాగారంటే 8 గంటలు నడవాలి. 100 గ్రాములు ఇడ్లీలు తింటే 50 గ్రాములు, మళ్ళా 10 గంటలు, మొత్తం ఎంత అయింది? 30 గంటలు అయిపోయింది. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. అంటే 6 గంటలు మైనస్లో ఉన్నారు. ఎవరైనా 1 గంట నడుస్తున్నారా ఈ మధ్య? ఎవ్వరూ నడవట్లేదు. అంటే ఇంక ముందు వచ్చే రోజుల్లో ఎన్నో రకాలైన వైరస్లు రావచ్చు. ఎందుకు రావచ్చు? ఈ విధంగా మనం పింక్ రెవల్యూషన్ చేయడం మొదలుపెట్టాం. జెనెటికలీ మాడిఫైడ్ మాంసపు ముద్దల్ని తయారు చేసి మీ డ్రోన్లలో తయారు చేసేదారు. స్విగ్గీలు, జొమాటోలు అలా వచ్చేస్తాయి. ఇప్పుడు స్విగ్గీలు మోటార్ సైకిల్లో వస్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే డ్రోన్స్ వచ్చేస్తాయి. మీరు ఆర్డర్ చేసిన వెంటనే డ్రోన్ మీ ఇంటి ముందు వచ్చి మెక్డొనాల్డ్ టక్ అని మీ చేతిలో పెడుతుంది. ఆ మాంసం ఎక్కడ తయారు చేస్తారు? సోయాబీన్, మొక్కజొన్నల నుంచి అమినో యాసిడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు ఆర్డర్ చేసిన వెంటనే కంప్యూటర్లో అదంతకది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాంసపు ముద్ద ఆవుది కావాలా, పందిది కావాలా, కోడిది కావాలా, ఏది కావాలంటే అది కంప్యూటర్లోనే టకటకా అని రెడీ చేస్తుంది. కోడి కావాలంటే కోడి, పంది కావాలంటే పంది, ఆవు కావాలంటే ఆవు మాంసం, అంతా దీనిలో నుంచే తయారవుతుంది. అంటే ఫ్యాక్టరీ ఫుడ్ అట్ ఇట్స్ బెస్ట్. ఇప్పుడు మీరు తింటున్న బియ్యము, గోధుమలు, పాలు, చక్కెరను ఫ్యాక్టరీ ఫుడ్డే. కానీ ఇంకా అక్కడ ఇక్కడ పెంచి దాన్ని ఇటు ఏదో చేస్తున్నారు. ఇంకా వచ్చే 10 సంవత్సరాల్లో
మీకు ఇలా తయారు చేసి ఇస్తారు. ఫ్యాక్టరీ ఫుడ్ మొత్తం కెమికల్స్. ఇది తినే మనకు డయాబెటీస్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, హెచ్ఐవి వచ్చింది, క్యాన్సర్ వస్తుంది. ఇంకా అవి తింటే ఏమొస్తాయి? గర్భంలో ఉన్నప్పుడే ఈ మెదడు నిర్మాణం జరుగుతున్నప్పుడే మోసం జరుగుతుంది. అంటే మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు తింటున్న ఆహార పదార్థాల్లో తప్పు జరిగి మీ పుట్టే పిల్లలకి మెదడు సరిగ్గా లేకపోవటం, చెయ్యి సరిగ్గా లేకపోవటం, కండ్లు సరిగ్గా లేకపోవటం, హృదయంలో రంధ్రం పెట్టుకొని పిల్లలు పుడుతున్నారు 108 మంది. అంటే మనం గర్భవతులు అవుతున్నప్పుడు, మన ఆడవాళ్ళు గర్భవతులు అవుతున్నప్పుడు, లేకపోతే మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు కావాలని కూడుకుంటున్నప్పుడు ఆ స్పర్మ్స్ ఆరోగ్యంగా లేకుండా ఉంటే ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయి. అంటే మీకు పిల్లలు పుట్టే ముందేనే మీరు మీ ఆహారంలో మార్పులు చేసుకుంటే 100కి 100 మంది పిల్లలు ఆరోగ్యంగా పుడతారు అని ఎలా కనుక్కున్నాం? ఈ బుద్ధిమాంద్య పిల్లలకి ఈ కొర్రలు, అండు కొర్రలు, ఊదలు ఇవ్వటం మొదలుపెట్టాం. ఈ ఎద్దుగానుగ నూనెలు తాపించడం మొదలుపెట్టాం. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఆపు చేసేసాం. ఇప్పుడు అందరూ రిఫైన్డ్ ఆయిల్సే తీసుకుంటున్నారు. సార్ చెప్పి ఆయన మాయమైపోయాడు. కరెక్ట్గా చెప్పాడు. కల్తీ నూనెలు, కల్తీ ఇది, కల్తీ ఇది, కల్తీ కల్తీ, అంతా కల్తీ. నిజమైన నూనె లేదు అందులో, మొత్తం కల్తీ. కల్తీలని కప్పిపుచ్చుకునేదానికి అందరూ పెయింట్లు కొట్టుకుంటున్నారు, లిప్స్టిక్లు వేసుకుంటున్నారు. ఇది మోసం. ఇప్పుడు చాలామంది ఈ ఖాదర్ ఏంటి ఇలా మాట్లాడతాడు అని అంటారు. చాలామంది చెప్పారు నాకు, ఏంటయ్యా అలా మాట్లాడతాం, ఇంకెలా మాట్లాడాలి? ఇది జరుగుతున్న విషయం. మనం ఒప్పుకోకపోతే బయటపడేది ఎలా? మీకు ఒక్కరికి కాదు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. 108 మంది పిల్లలు ఇలా పుడుతున్నారంటే ఇంకా మనం మీనా మేష ఎంచుకుంటూ కూర్చోవాలా? 138 మందికి డయాబెటీస్ ఉంది అంటే ఇంకా మనం వెయిట్ చేయాలా? 140 మంది బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాడు. 8 ఏళ్ల పిల్లాడు బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాడు, 8 years old. ఆ అబ్బాయి వస్తే వాడికి ఇంకా 3 ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇంకా 120, 160. ఇంకేమైపోవాలి వాడు? వచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు. 3 రోజులు, ఒకరోజు బూడిద గుమ్మడికాయ రసం పొద్దున, మధ్యాహ్నం సొరకాయ, సాయంకాలం దోసకాయ. 3 రోజులు 160 నుంచి 150, 120 నుంచి 110. మళ్ళా 3 రోజులు, మళ్ళా 10 యూనిట్లు తగ్గింది. విదిన్ 9 days 3 ట్యాబ్లెట్లలో నిలపలేని ఆ బీపీ 3 ట్యాబ్లెట్లోనే 120, 90కి వచ్చేసింది. ఇంకొక 3 వారాలు ఇలాగే చేసాము, అరికల అంబలి తాగిపిస్తూ. అరికల అంబలి 3 వారాల తర్వాత 3 ట్యాబ్లెట్లలో 1 ట్యాబ్లెట్ తీసేసినా కానీ 120, 90 ఉంది. ఇది నేను 70 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసు వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, 8 ఏళ్ళ బాలుడి గురించి మాట్లాడుతున్నాను. 8-year-old బాయ్ టేకింగ్ ట్యాబ్లెట్స్. మీరు ఎంత డబ్బులు ఉన్నా కానీ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆరోగ్యం రావట్లేదు అనేది కటు సత్యం. అవునా కాదా? అవునా కాదా? అంటే మనం గడిచిన 70 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రుల చుట్టూ తిరగటం ఏమైనా లాభం ఉందా? అంటే మీ ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు వంట చేసుకొని తినే వంటింట్లో. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వంటింటి లేకుండా చేసుకుంటున్నారు, జొమాటోలు, స్విగ్గీలు ఆర్డర్లు చేస్తున్నారు. ఒక్కరైనా మీకు ఈ మాటలు చెప్తున్నారా? ఏ డాక్టర్ అయినా మీరు ఏమంటున్నారు? ఏమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో అంటున్నారు. ఈ చిన్నగా విశ్లేషణ చేసుకుంటే మీకు అర్థమయ్యాల్సింది ఏమిటంటే, ఈ ట్యాబ్లెట్ల నుంచి మీకు ఏ రోగము బాగు కాదు, కానీ మేనేజ్ చేస్తారు, అది మటుకు గ్యారంటీ. ప్రతి రాజ్యంలో, ప్రతి దేశంలో రైతుల సంపాదన పెంచాలి,
సంపాదన పెంచి ఏం చేస్తావు? ఇక్కడ రోగాలు వస్తున్నాయి, ఒక్కొక్కడు కోట్లు మళ్ళా ఈ కంపెనీలకు వెనకలు రాసి పెట్టాలి. సో ఆహారం పెంచేది సంపాదన పెంచేదానికి కాదు, ఆహారం పండించేది ఆరోగ్యం కోసం, పౌష్టికాహారం కోసం మనం పెంచుకోవాలి. నిజమైన ఆహారం ఏమిటి అని మానవ జాతి ప్రశ్న అడగటం లేదు. అందుకే మీకు కృతక ఆహారం, ఫ్యాక్టరీ ఫుడ్ దొరుకుతుంది. ఎప్పుడైతే మానవ జాతి, ప్రతి ఒక్క మానవుడు నేనేం తింటున్నాను, ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను, మనం చిన్నగా కూడా మన మనసులో కూడా ఈ ప్రశ్న వేసుకోవట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేనేం తింటున్నాను, మీరు నాకేం తినిపిస్తున్నారు అని పొట్టలో పుట్టబోయే బిడ్డ అడుగుతోంది. బుద్ధిమాంద్యంగా పుడుతున్న పిల్లలు అడుగుతున్నారు. వింటున్నారా మీరు? మా అవ్వ వినింది 70 సంవత్సరాల క్రితం. నాకు కొర్ర అంబలి పెట్టింది. అందుకే ఈరోజు నాకు 64 సంవత్సరాలు ఇలా కూర్చొని 2 నిమిషాల్లో కక్కస్ చేయగలుగుతున్నాను. సిరి అంటే ఏమిటి? డబ్బులు కాదు, డబ్బులకు మీరిన భాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. అంటే మీ శరీరం బాగుండాలంటే ఆ శరీరం నోట్లో వేసే ఆహారం సరిగ్గా ఉండాలి. ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేదా ఏ మందు పని చేయదు. మన స్టీవ్ జాబ్సే ఎగ్జాంపుల్. ఇంకా మనమందరం ఎక్కడ? మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ వంట గదుల్లో ఉంది, మీ బంజరు భూమి రైతులలో వాళ్ళ చేతుల్లో ఉంది. డాక్టర్ల దగ్గర లేదు, ఆసుపత్రుల్లో లేదు, ఎంఆర్ఐ స్కాన్లలో లేదు, సిటీ స్కాన్లలో లేదు, ఇన్సులిన్ ఇంజెక్షన్లో లేదు, రేడియోథెరపీలో లేదు, కీమోథెరపీలో లేదు. ఆరోగ్యం పెద్ద పెద్ద మిషన్లు మీకు ఏమీ చేయలేవు. చిన్నవైన చిరుధాన్యాలు, తృణధాన్యాలు అని పిలువబడే ఈ సిరిధాన్యాల్లో మీకు ఆరోగ్యం ఉంది. ఇంకా ఎన్ని రకాలుగా చెప్పాలి నేను? మీరు పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే, నీళ్లను సంస్కరించుకోవాలంటే మానవ జాతికి ఉన్న దారి ఒకే ఒక్క దారి, సిరిధాన్యాల్ని మూల ఆహారంగా స్వీకరించటం. అర్థమవుతుందా? అనేక దృక్కోణాల్లో, అనేక పరిమాణాల్లో ఏ వైపు నుంచి ఆలోచించినా సిరిధాన్యాలే మానవ జాతికి నిజమైన అమృత ఆహారం, నిజమైన సిరిదారులు. మనం మన పిల్లలకి భవిష్యత్తులో అందజేయాలంటే మీరందరూ రేపటి నుంచి మారేదానికి ప్రయత్నాలు చేయండి. తిప్పారెడ్డిపల్లికి వస్తే వెనక్కి మళ్ళీ ప్రొద్దుటూరుకు వెళ్ళేదానికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మా అవ్వ కొర్రన్నం వండి పెట్టేది, అరికెలతో రొట్టెలు చేసి పెట్టేది. నాకు పిల్లప్పటి నుంచి ఆ తేడా తెలుసు. ప్రొద్దుటూరులో మా అమ్మ మామూలుగా మాంసము, వరి అన్నము అవి ఎక్కువగా తినేవాళ్ళు. మా అమ్మ కొర్ర అన్నం చేసేది కాదు. ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు ఇంకా నాకు అప్పటికి వయసు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ వయసు. పొద్దున్న లేస్తే చెంబు తీసుకొని బయటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ 2 ఇటుకలు పెట్టుకొని దాని మీద కూర్చొని ఎంతసేపు కూర్చున్నా కానీ కక్కసు వచ్చేది కాదు. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. అదే మా తిప్పారెడ్డిపల్లికి వస్తే వచ్చిన 2వ రోజే ఇలా ఇటుకలు కూడా పెట్టుకోవాల్సిన 2 నిమిషాల్లో మీరందరూ ఒక బయటపడి ఇలా జస్ట్
బటన్ వేళ్ల మీద కూర్చుంటే 2 నిమిషాల్లో కక్కస్ వచ్చేసేది. తేడా ఇంతే. వరి బియ్యం, మాంసం. ఎంత మోసం జరుగుతుందంటే మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మలబద్ధత, కాన్స్టిపేషన్, ర్యాంటాక్. నేను పెద్ద పెద్ద రోగాల గురించి చెప్పట్లేదు. పొద్దున్న లేస్తే కక్కస్ చేసేదానికి మళ్ళా సాయంకాలానికి ఏదైనా తినాలంటే ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. తినేదానికి ఆ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకోకుంటే నీళ్లు కూడా లోపలికి పోనంత పరిస్థితి ఏర్పడింది. ర్యాంటాక్ అనే ట్యాబ్లెట్ బెంగళూరులో నెలకి 2 టన్నులు అమ్ముతున్నారు. ఇదేమిటి ట్యాబ్లెట్లను టన్నులుగా చెప్తున్నావు అంటున్నారు. మామూలుగా టన్నులు అంటే ఏదో ధాన్యం అమ్ముతున్నారు, బ్యాడ్లు అమ్ముతున్నారు అనుకోవాలి. సార్ చెప్పారు, సరే వెళ్ళి అందరూ ట్యాబ్లెట్లు తింటున్నారు. ట్యాబ్లెట్లు ఏంటి, తినటం ఏమిటి? కానీ ఆ దుష్పరిణామాలు మనం తింటున్న ఆహారంతో వస్తున్నాయి అని మనం గుర్తించలేకపోతున్నాం. నాకు ఈ విషయం నేను 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తెలుసు. నాకు ఆ తేడా తెలుసు. మా ఇంట్లో మా అమ్మ పెట్టిన భోజనం తింటే కక్క సరిగ్గా రావట్లేదు. 20 నిమిషాలు 30 నిమిషాలు కూర్చుండేవాడిని. అదే మా అవ్వ దగ్గరికి వచ్చాను, కొర్రల అంబలి, అరికల రొట్టెలు, సామెల కిచిడి. సో అందుకే నేను ప్రొద్దుటూరుకు వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే హ్యాపీ ఇక్కడ. నాకు అనంతపురం జిల్లాకు సంబంధం అది. అంటే నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే నాకు మెదట్లో 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తెలుసు. అంటే నేను పెద్ద అయ్యాను, అన్ని సంవత్సరాలు పిహెచ్డి చేశాను, అమెరికా వెళ్ళాను, ఇది చేశాను అది చేశాను, అంతా చేసిన తర్వాత కూడాను అన్ని చోట్ల తిరిగి చూసిన తర్వాత అరే ఏంటి మానవ జాతి పిచ్చోళ్ళలాగా అన్నీ తినకూడని తిన్ని రోగాలు తెచ్చుకొని డాక్టర్ల చుట్టూ తిరిగి ట్యాబ్లెట్లు వేసుకొని ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఇది అది చేసుకొని ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మానవ జాతి అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. మనం చేయాల్సింది చాలా సులభం. కొర్రలు, అరికెలు, సామలు తింటే అన్ని రోగాలు బాగైపోతాయని నాకు ముందే తెలుసు. కానీ జరిగిన మోసం ఏమిటంటే గడిచిన 70 సంవత్సరాల్లో ఈ మానవ జాతి ఈ పాశ్చాత్యుల్ని అనుకరిస్తూ వైద్యకీయ రంగం, ఆహారపు ఫ్యాక్టరీ ఫుడ్, మొత్తం ప్రపంచమంతా ఫ్యాక్టరీ ఫుడ్ తినడం మొదలుపెట్టింది. మీరు తినే వరి బియ్యం, మీరు తినే గోధుమలు, మీరు తాగే పాలు, మీరు తినే గుడ్లు, మీరు తినే కోళ్ళు, మీరు తినే మాంసం అంతా కృతకంగా తయారు చేయబడుతుంది అని మీ కళ్ళ ముందు అందరికీ తెలుసు ఈ విషయం. ఎక్కడైనా ఆవు 30 లీటర్లు పాలిస్తుందా? ఇప్పుడు ఇచ్చేట్లు చేసుకుంటున్నాం. అది పాలు తాగి మనం బాగుపడతామా? బాగుపడేదానికి వీలుందా? 1 లీటరు 2 లీటర్లు ఇచ్చే ఆవుని ఐవీఎఫ్ అని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని కెమికల్స్ వేసి, ఇంజెక్షన్లు వేసి కృతకంగా వీర్య కణాలని లోపల పుట్టించి స్టెరాయిడ్స్ ఇచ్చి, యాంటీబయాటిక్స్ ఇచ్చి, ఆ పాలను మిషన్లు పెట్టి లాగి ప్లాస్టిక్ సంచుల్లో వేసి కోల్డ్ రూముల్లో పెట్టి 1 వారం తర్వాత తీసుకొచ్చి మీ పిల్లల నోట్లలో ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ నిపుల్స్ పెట్టి వేస్తున్నారు. ఇదంతా టెక్నాలజీ, బయోటెక్నాలజీ, క్షీర విప్లవం, వైట్ రెవల్యూషన్. ఇదంతా మీ ముందు జరుగుతున్న నాటకం. ఈ స్టెరాయిడ్ కంపెనీలు, పెస్టిసైడ్ కంపెనీలు వాళ్ళ కెమికల్స్ని అమ్ముకునేదానికి చేసిన పెద్ద మాయ అని ఏ ఒక్క డాక్టరు, ఏ శాస్త్రజ్ఞుడు, ఏ విశ్వవిద్యానిలయం ఇంతవరకు చెప్పలేదు.
ఇంతవరకు చెప్పలేదు. ఈ TV9 వాళ్ళలాగా 9 టైమ్స్ చెప్పాలి నేను. ఇలా 25 సంవత్సరాల నుంచి చెబుతూనే వస్తున్నాను. అయినా ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్లలు 7 సంవత్సరాలకు, 8 సంవత్సరాలకు, 9 సంవత్సరాలకు ముట్టవుతున్నారు. ఇప్పుడు మొన్న జస్ట్ 3 రోజుల క్రితం నా క్లినిక్కి 3 సంవత్సరాల అమ్మాయి ముట్టయింది. ముట్టు ఆగటం లేదు. 3 సంవత్సరాల పాప, అన్నం పుణ్యం ఎరుగని పాప. ఆ పాపకు ముట్టవుతుంది. 30 రోజులుగా రక్తం స్రావం అవుతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చారు. మళ్ళా 3-4 రోజుల తర్వాత మళ్ళా కారుతుందంటే మళ్ళా ఇంజెక్షన్ ఇచ్చారు. అలా 4 సార్లు ఇంజెక్షన్ ఇస్తే ఆ అమ్మాయి ముందర ఏం కనిపిస్తే అదంతా తినటం మొదలుపెట్టింది. 3 సంవత్సరాల పాప. 2 గుడ్లు ఇచ్చినా చాలట్లేదు, 10 దోశలు పెట్టినా చాలట్లేదు. విదిన్ 3 months ఆ 3 సంవత్సరాల పాప 30 కేజీలు తూకం వచ్చేసింది. ఏ పేరు మీద? ప్రగతి అనే పేరు మీద, ప్రోగ్రెస్, సైన్సు, బయోటెక్నాలజీ. ఇంత జరిగినా ఆ డాక్టరు పాలు ఇవ్వద్దు అని చెప్పలేదు. నా దగ్గరికి తీసుకొస్తే 3 రోజులు పాలు ఆపండమ్మా, కొబ్బరి పాలు తాగించండి, సామెలు గంజి చేసి తాపించండి అంటే 3 వారాల్లో అమ్మాయి సరిపోయింది. 3 weeks పాలు లేకుండా కొబ్బరి పాలు తాపిస్తూ, రావి ఆకు కషాయం తాపిస్తూ, సామెల గంజి పెడితే 3 నెలల్లో మళ్ళా మామూలుగా తయారైంది. వెయిట్ అంతా లూజ్ అయిపోయింది. మందులు ఇచ్చానా? ఈ డాక్టర్లు ఇచ్చిన మందులతో ఏమైంది? ఇది ఒక్క అమ్మాయి కథ కాదు. ప్రపంచంలో 60% అమ్మాయిలకు ఈ ఇబ్బందులు అవుతున్నాయి. డాక్టర్లు అందరూ నోరు విప్పి పాలు తాగద్దండి అని చెబితే 50% హాస్పిటల్స్ మనం క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేయగలమా? మనం పాలు తాగటం ఆపు చేస్తామా? లేదు. విజ్ఞానం పేరుతో ప్రోటీన్లు ఉన్నాయి, మీకు ఇంకా ఎక్కువ కావాలి అని పాలను పన్నీరు చేసి, పన్నీరు టిక్కాలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ సాయంకాలం రోడ్ల మీద అడ్డంగా గుడ్లతో సమేతంగా తినడం మొదలు పెడితే ఇంకా స్టెరాయిడ్స్ మీ దేహంలో ఎక్కువైపోయి మీ కిడ్నీలు టక్ టక్ అని లేచిపోతుంటే డయాలిసిస్ యూనిట్లు తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే నా ధాటి అర్థమవుతుందా చెప్పేది? మీరు తింటున్న ప్రతి పదార్థం నుంచి మానవ జాతికి రోగాలు వస్తున్నాయి. కానీ మనమందరికీ ఏం భ్రమలో పెట్టేశారు, ఏం మాయ చేశారు? పాలు తాగితే మీకు కాల్షియం దొరుకుతుంది, పాలు పరిపూర్ణ ఆహారం అని మన విజ్ఞాన పుస్తకాల్లో రాసుకున్నాం. ఎవరి పాలు తాగుతున్నారు మీరు? ఆవు దూడకు పాలిస్తుంది, మీరు మీ పిల్లలకు పాలు ఇవ్వాలి. కానీ మనం ఈ పాశ్చాత్యుల్ని, అమెరికన్స్ని, ఇంగ్లాండ్ వాళ్ళని చూసి వాళ్ళు పిల్లలకి 2 వారాల కంటే ఎక్కువ పాలు ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గర ఆవులు లేవు, అమెరికాలో ఆవులు లేవు. మన ఇంటి నుంచి, మన వెనక అనంతపురం నుంచి ఫస్ట్ తీసుకెళ్లారు ఆవుల్ని. తీసుకెళ్ళి బయోటెక్నాలజీ అని చెప్పి జన్యు మార్పిడి చేసి జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు అని తయారు చేసి ఆ కెమికల్స్ని అమ్ముకునేదానికి మళ్ళా క్షీర విప్లవం అని మన ఇండియాకి వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పాలు ఉత్పాదన చేసే దేశం నంబర్ 1 మనదే. ఆ పాలను తాగి మన ఆడవాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని ఏ ఒక్క డాక్టరు చెప్పకపోవటం వల్ల
చివరికి ఏమైందంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మొదలయ్యాయి ఈ పాల వల్ల. ఆటో ఇమ్యూన్ డిసీజెస్. నేను 20 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాను, ఒక 100 మంది అమ్మాయిలకి కొబ్బరి పాలు తాపించండి, 100 మంది అమ్మాయికి పాలు తాపించండి, 6 వారాల్లో తేడా తెలుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేదానికి ఎవరు ముందుకు రావట్లేదు. నా క్లినిక్లో మా దగ్గరకు వచ్చే పేషెంట్లందరికీ ఈ విషయాల్ని చెప్తే ఎంతమంది ఆడవాళ్ళకి ఇంతవరకు 10 సంవత్సరాలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఉన్నారు. వేల మంది. పాలు పిల్లలకి వదిలిపెట్టేసి ఇప్పుడు పెద్దలందరూ పొద్దున్న లేస్తే కాఫీలు టీలు లేకుండా జీవితం లేదు అనే స్థితికి వచ్చారు. అందరినీ ఈ దుశ్చటాలకు లోను పరిచేశారు. అంటే ఈ పాల కంపెనీలు ఎన్ని రకాలుగా మీ నోట్లోకి ఈ పదార్థాన్ని వేసేదానికి ప్రయత్నాలు చేశాయంటే ఎవ్వరూ నమ్మట్లేదు. పాలు తాగద్దండయ్యా అంటే. ఇన్ఫ్యాక్ట్ వైజ్ఞానికంగా తల్లి పాలను, ఆవు పాలు కాదు నేను చెప్తుండేది, తల్లి పాలను మన పచననాళంలో జీర్ణం చేసుకునేదానికి కావలసిన ఎంజైము 3-4 సంవత్సరాల లోప జెనెటికలీ గెట్ స్విచ్డ్ ఆఫ్. ఇది బయోకెమికల్ వైజ్ఞానికంగా కటు సత్యము. అంటే మీరు మీ తల్లిపాలు కూడాను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల తర్వాత తాగితే అవి కూడా జీర్ణం కావు. అలాంటిది వేరే జంతువు పాలు తీసుకొచ్చి అది జన్యు మార్పిడి చేసి ఈ స్టెరాయిడ్స్ని బాగా నింపి ఆ అవశేషాలని మీ దేహంలోకి పోసుకుంటున్నారు. ఇది అవైజ్ఞానికం అని చెబుతూ ఉన్నా కానీ లేదు, ఇదే ప్రగతి, ఇదే సైన్సు, ఇదే. ఎందుకు? ఈ డైరీ ఇండస్ట్రీ పెద్ద మహమ్మారిగా పెరిగిపోయింది. ఇట్ ఈస్ $1 ట్రిలియన్ బిజినెస్. అంటే మీరు పాలు తయారు చేస్తున్నది ఆరోగ్యానికి కాదు, ఏదానికి? ఆదాయానికి. గట్టిగా కొట్టండి. కానీ మనమందరం ఏం నమ్ముతున్నాం? పాలు ఆరోగ్యానికి. అంటే మానవ జాతి వైజ్ఞానికంగా ఈ పెద్ద తప్పు చేయటం వల్ల అనేక రకాలైన రోగాలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకవైపు, నోటి పుండ్లు ఒకవైపు, ఇంకా భయంకరమైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మేం చేసిన ప్రయోగాల్లో పాలు ఒక్కటి ఆపితే సగానికి సగం రోగాలు. మీరు ఆడవాళ్ళకే అనుకోకండి, మగవాళ్ళల్లో వీర్య కణాలు పోయాయి, ఆడవాళ్ళల్లో మూతి మీద మీసాలు వచ్చాయి, మగవాళ్ళల్లో బట్టతలలు వచ్చాయి. నూటికి 4 బట్టతలలు 40 సంవత్సరాల తర్వాత వచ్చేవి 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 140 మందికి 30 సంవత్సరాలకే బట్టతలలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఇంకా ప్రతి వీధిలో అనంతపురంలోనూ చూశాను IVF సెంటర్లు ఉన్నాయి. అంటే ఆవుల్లో ఎలా దూడల్ని పుట్టించేదానికి IVFలు చేస్తున్నారో అదే టెక్నాలజీని మనుషుల్లో కూడాను వాడేదానికి. అంటే మగవాళ్ళలో వీర్య కణాలు కొరత వచ్చాయి అని. భయపడకండి, తప్పట్లు గట్టిగా కొట్టండి. మనల్ని మనం విమర్శించుకోకుంటే బాగుపడేదానికి దారి లేదు. మనలో తప్పు ఉందని ఒప్పుకుంటే ఆ తప్పును సరిదిద్దుకునేదానికి దారి దొరుకుతుంది. ఇది ప్రపంచం మొత్తం జరుగుతున్న అమానుష కృత్యం. మనల్ని మనమే అవైజ్ఞానికమైన పద్ధతుల్లో జీవనాన్ని గడిచిన 70 సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఏం పేరుతో?
ప్రగతి పేరుతో, బిజినెస్ పేరుతో, ప్రోగ్రెస్, పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాం ఇక్కడ. క్షీర విప్లవం. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడు పింక్ విప్లవం తెస్తున్నారు. అంటే పాలు తాగింది చాలదు, అందరూ గుడ్లు మాంసము అదే విధంగా తినాలి. ప్రస్తుతం మన దేశంలో యావరేజ్ నెలకి ఒకరు మాంసాహారులు 5 కేజీలు తింటున్నారు. అమెరికాలో 95 కిలోస్, బ్రెజిల్లో 70 కిలోస్. ఇప్పుడు ఈ WHO వాళ్ళు ఏం చెప్పడం మొదలుపెట్టంటే అందరూ ఇంత ప్రోటీన్ తినాలి, ఇంత ఇది తినాలి అని స్టాండర్డ్లు క్రియేట్ చేస్తున్నారు. అలా క్రియేట్ చేయడం వల్లనే అందరికీ ఆరోగ్యం వస్తుంది, పౌష్టికాంశాలు దొరుకుతాయి అంటున్నారు. కానీ గడిచిన 25 సంవత్సరాల్లో 100కి 70 మందికి విటమిన్ డి లేదు, 100కి 90 మందికి విటమిన్ B12 లేదు. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ అగెయిన్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్. అయినా ఇది తింటే పౌష్టికాంశాలు వస్తాయి, పాలు తాగితే విటమిన్ డి రాదు, దాన్ని ఫోర్టిఫై చేస్తాము అని టెక్నాలజీతో విటమిన్ డి కృతకంగా తయారు చేసి కలిపి పాలిస్తున్నారు గడిచిన 30 సంవత్సరాలుగా. అయినా విటమిన్ డి అందరిలో తక్కువ ఉంది అంటే అర్థం ఏమిటి? అది సైన్సా, వైజ్ఞానికంగా ఉందా? మీరు సింపుల్గా ఆ సూర్యుని ముందు అర్ధగంట కూర్చుంటే పొద్దున్న లేచి విటమిన్ డి ఇంత వస్తుంది మీకు. ఒకరోజు కూర్చుంటే ఒక వారానికి సరిపడంత వస్తుంది. ఈ మాట డాక్టర్ నోటి నుంచి వస్తే ఏ ఒక్కరికి ఈ భూమి మీద విటమిన్ డి కొరత ఉండదు. ఎస్పెషలీ మన దేశంలో 365 రోజుల్లో 300 రోజులు సూర్యుడు మీరు వద్దన్నా బయటకు వస్తాడు. కానీ మీరే బయటికి పోవట్లేదు. ఎందుకు? మీరు క్వార్టర్లు 90లు తాగి పొద్దున లేవడం ఆపు చేసేసారు. ఆ క్వార్టర్లు 90లు తయారు చేసేదానికి డ్యాములు కట్టి, చెరుకు పెంచి, మొలాసిస్ చేసి, సారాయి లీటర్లు ఎంత లీటర్లు చేస్తున్నారంటే ఇప్పుడు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సారాయి అమ్ముకొని డబ్బులు చేసుకుంటాము అనే స్థితికి దిగజారిపోయాము. అది ఏమైనా ఆలోచించారా? సారాయి అమ్ముకొని గవర్నమెంట్లు డబ్బులు చేసుకుంటున్నాయంటే ఆ సారాయి తాగితే ఏమవుతుంది? మీ కాలేయం పాడవుతుంది. ఆల్కహాల్ ఇండ్యూస్డ్ లివర్ సిర్రోసిస్ 100కి 30 మందికి వస్తుంది. అయినా గవర్నమెంట్లు, ఏ ఒక్క గవర్నమెంటు సారాయిని, మా కర్ణాటకలో అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, రోడ్డుకు 500 మీటర్ల దూరంలో సారాయి అంగడి ఉండకూడదు అని. మా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇది రోడ్డు కాదు అని రూల్ చేసేసారు. ఎక్కడెక్కడ 500 మీటర్ల దూరంలో షాప్ ఉందో ఇది రోడ్డే కాదు అని ఆర్డినెన్స్ ఇచ్చేశారు. వెరీ సింపుల్. అంటే ఈ గవర్నమెంట్లు ఆ సారాయిని అమ్మేదానికి, దానికి అమ్ముకునేదానికి ఏ రూల్నైనా కానీ మార్చేదానికి రెడీగా ఉన్నారు. అంటే మన కర్మ కాదా ఇది? ఆ చెరుకు పెంచేదానికి డ్యాములు కట్టి అడవిని ఇటువైపు అటువైపు నాశనం చేసి మొత్తం ప్రపంచంలో ఎంత చక్కెర ఉత్పాదన చేస్తున్నారు, ఎంత సారాయి తయారు చేస్తున్నారంటే, అమెరికాలో ఫ్లోరిడా అని ఒక స్టేట్ ఉంది. అందులో ఎవర్ గ్లేడ్స్ అని మార్ష్ ఏరియాస్ ఉన్నాయి. అందులో 2 లేక్స్ ఉన్నాయి. ఎంత లేక్స్ అంటే అనంతపురం జిల్లా అంత ఉంది ఆ విస్తీర్ణం, ఆ లేక్స్. అవన్నీ ఇప్పుడు గడిచిన 30 సంవత్సరాల్లో ఎండిపోయాయి. ఎందుకు ఎండిపోయాయి? సారాయి చేసేదానికి, చెరుకు చేసేదానికి వాడుతున్నారు. అలా చెప్పుకొస్తే నాగార్జున సాగర్ డ్యామ్ కానివ్వండి, మా కేఆర్ఎస్ కానివ్వండి, దాని కింద పెంచేదంతా చెరుకు. మహారాష్ట్ర రాజ్యం 7 లక్షల టన్నులు చక్కెర, కర్ణాటక 5 లక్షల టన్నులు, తమిళనాడు 4 లక్షల టన్నులు.
ఇలా మొత్తం భారతదేశంలో 60 లక్షల టన్నుల చక్కెర ఉత్పాదన అవుతుంది. ఈ చక్కెర అంతా ఏం చేస్తున్నారు? పొద్దున్న లేచి కాఫీలు, టీలు, గులాబ్ జాములు, రంజాన్కి స్వీట్లు, దీపావళికి స్వీట్లు. ఆ దీపావళి వచ్చిందంటే ఇంకా చక్కెర అది ఎన్ని టన్నులు తింటున్నామో ఎవడికి తెలియదు. తిని ఏమయ్యాము? మన దేహంలో రక్తంలో గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒక మనిషి రక్తంలో 5 గ్రాములు గ్లూకోజ్ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే. మీరు ఒక్క పెప్సీ తాగితే 40 గ్రాములు చక్కెర, ఒక గులాబ్ జామున్ తింటే 25 గ్రాములు, ఒక మైసూర్ పాకు చాలా ఫేమస్. అది ఒక్క మైసూర్ పాకు తింటే 100 గ్రాములు తింటే 45 గ్రాములు చక్కెర. ఈ 5 గ్రాములు గ్లూకోజ్ మనం బర్న్ చేయాలంటే, శక్తిగా మార్చాలంటే నేను 1:15 నిమిషాలు నడవాలి. ఎంత? 1 గ్రామ్ కావాలంటే 15 నిమిషాలు నడవాలి. నేను 5 గ్రాములు అంటే 1:15 నిమిషాలు, 75 నిమిషాలు నడవాలి. అంటే ఒక గులాబ్ జామున్ తిన్నారంటే మీరు ఎన్ని గంటలు నడవాలి? 5 గంటలు నడవాలి. ఒక పెప్సీ తాగారంటే 8 గంటలు నడవాలి. 100 గ్రాములు ఇడ్లీలు తింటే 50 గ్రాములు, మళ్ళా 10 గంటలు, మొత్తం ఎంత అయింది? 30 గంటలు అయిపోయింది. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. అంటే 6 గంటలు మైనస్లో ఉన్నారు. ఎవరైనా 1 గంట నడుస్తున్నారా ఈ మధ్య? ఎవరు నడవట్లేదు. అంటే ఈ గ్లూకోజ్ అంతా ఏమవుతుంది? పొట్టలు వస్తున్నాయి అందరికీ. ఆడవాళ్ళకు 9 నెలల గర్భం అయితే మగవాళ్ళకి లైఫ్ లాంగ్ గర్భం. గట్టిగా కొట్టండి, ఇంత మంచి జోక్ వేశాను. కరగదది. ఒబిసిటీ వచ్చేసింది, కరిగించుకోవాలి, జిమ్కి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యి. తినేది మాత్రం అదే బియ్యము, అదే గోధుమలు, అదే గుడ్లు. ఎక్కడ కరుగుతుంది? కరగదు. రోజంతా ఉపవాసం ఉండు, 3 రోజులు ఉపవాసం ఉండు, పొట్టలో గ్యాస్ట్రిక్ వచ్చి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకో. యోగా చెయ్యి, కాలు పైకెత్తు, కాలు కిందికి ఎత్తు, ఇట్ట చెయ్యి, అట్ట చెయ్యి. ఫస్ట్ కక్క సరిగ్గా రావట్లేదే, అది బయటికి పోతే కదా కరిగేదానికి. ట్యాబ్లెట్లు వేసుకో. ఏం కర్మ ఇది? నేను మా అవ్వ చెప్పింది, ఆ కొర్రల అంబలి తాగితే 3 నిమిషాలు ఇలా కూర్చుని. అందరూ ఈ 2 ఆసనాలు నేర్చుకోండి గట్టిగా. ఒకటి, పొద్దున సూర్యుని చూడాలి, సూర్య నమస్కారం, ఎందుకంటే అక్కడ మీకు విటమిన్ డి వస్తుంది. ఇంకా బయటికి కల్మషాలు బయటికి పోవాలంటే ఇదే బెస్ట్ పొజిషన్. మీరు ఈ వెస్ట్రన్ టాయిలెట్లో ఇలా కూర్చున్నారనుకోండి, అది తెరవదు సరిగ్గా. రావట్లేదు. పైల్స్, ఫిస్చులా, 2 ఆపరేషన్ చేస్తాం. ఈ డాక్టర్లంతా ఒక మాట చెప్పాలి, ఇలా దీన్ని మలాసనం అంటారు. బొటన వేళ్ల మీద, 3 బొటన వేళ్ల మీద మీరు ఇలా కూర్చోగలిగితే మీ గుదద్వారం క్లియర్గా ఓపెన్ అవుతుంది. ఆ మజిల్స్ టక్ 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 అని మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. ఎక్కువసేపు లేదు, 3 నిమిషాలు చాలు. ఇలా కూర్చోగలరా మీరు? ప్రాక్టీస్ చేయండి. అందరూ కూర్చోగలరు, దానికి సాధన కావాలి. అంటే మలబద్ధం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇవన్నీ మీ దేహంలో ఉండకూడదంటే పొద్దున్న లేచి ఇలా ఒక 3 నిమిషాలు కూర్చోండి, సాయంకాలం 3 నిమిషాలు కూర్చోండి. ఆ ఎండలో ఆ కాషాయ రంగు ఎండని మీ దేహం మీద పడేసుకుంటే విటమిన్ డి తయారైందంటే ప్రకృతి సహజంగా మనకిచ్చింది. చాలా సింపుల్. ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, గోంగూర ఊరగాయ. ఊరగాయ చేసుకునే దాంట్లో మీరు 4 మెంతులు, 4 ఆవాలు, కొద్దిగా పసుపు, మీ ఇష్టం. ఉప్పు ఎంత వేసుకుంటే, కారం ఎంత వేసుకొని చూసుకొని వేసుకోండి. మైసూరు వాళ్ళైతే తక్కువ వేసుకుంటారు, అనంతపురం వాళ్ళైతే ఎక్కువ వేసుకుంటారు, అంతే తేడా, ఏమి లేదు. ఇంతే, ఎక్కువ తినాల్సిన పని లేదు. విటమిన్ సి
కొర్రల అంబలి తాగండి, విటమిన్ బి వచ్చేసింది, మీ పొట్టలో సూక్ష్మజీవులు వచ్చేస్తాయి, ఏ వైరస్నైనా కానీ తరిమి కొట్టేస్తుంది. సూర్య నమస్కారం పెట్టండి, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి 3 వచ్చేసాయి. కరోనా 99 వచ్చినా మీకు ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళు వ్యాక్సిన్లు కనిపెట్టనివ్వండి, వచ్చి మీ వ్యాక్సిన్లు వేయనివ్వండి, అంతవరకు మీరు ఈ 3 సరి చూసుకుంటే వాళ్ళు వ్యాక్సిన్ తెచ్చి వేయకపోయినా మీకేమీ ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. నాట్ ఈవెన్ 1 person కెన్ గెట్ అఫెక్టెడ్ విత్ ఎనీ వైరస్ ఆన్ దిస్ ప్లానెట్ ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. అంటే ఇంక ముందు వచ్చే రోజుల్లో ఎన్నో రకాలైన వైరస్లు రావచ్చు. ఎందుకు రావచ్చు? ఈ విధంగా మనం పింక్ రెవల్యూషన్ చేయడం మొదలుపెట్టాం. జెనెటికలీ మాడిఫైడ్ మాంసపు ముద్దల్ని తయారు చేసి మీ డ్రోన్లలో తయారు చేసేదారు. స్విగ్గీలు, జొమాటోలు అలా వచ్చేస్తాయి. ఇప్పుడు స్విగ్గీలు మోటార్ సైకిల్లో వస్తున్నారు, ఇంకొన్ని రోజులు పోతే డ్రోన్స్ వచ్చేస్తాయి. మీరు ఆర్డర్ చేసిన వెంటనే డ్రోన్ మీ ఇంటి ముందు వచ్చి మెక్డొనాల్డ్ టక్ అని మీ చేతిలో పెడుతుంది. ఆ మాంసం ఎక్కడ తయారు చేస్తారు? సోయాబీన్, మొక్కజొన్నల నుంచి అమినో యాసిడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు ఆర్డర్ చేసిన వెంటనే కంప్యూటర్లో అదంతకది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాంసపు ముద్ద ఆవుది కావాలా, పందిది కావాలా, కోడిది కావాలా, ఏది కావాలంటే అది కంప్యూటర్లోనే టకటకా అని రెడీ చేస్తుంది. కోడి కావాలంటే కోడి, పంది కావాలంటే పంది, ఆవు కావాలంటే ఆవు మాంసం, అంతా దీనిలో నుంచే తయారవుతుంది. అంటే ఫ్యాక్టరీ ఫుడ్ అట్ ఇట్స్ బెస్ట్. ఇప్పుడు మీరు తింటున్న బియ్యము, గోధుమలు, పాలు, చక్కెరను ఫ్యాక్టరీ ఫుడ్డే, కానీ ఇంకా అక్కడ ఇక్కడ పెంచి దాన్ని ఇటేదో చేస్తున్నారు. ఇంకా వచ్చే 10 సంవత్సరాల్లో మీకు ఇలా తయారు చేసి ఇస్తారు. ఫ్యాక్టరీ ఫుడ్ మొత్తం కెమికల్స్. ఇది తినే మనకు డయాబెటీస్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, హెచ్ఐవి వచ్చింది, క్యాన్సర్ వస్తుంది. ఇంకా అవి తింటే ఏమొస్తాయి? ఇప్పుడిప్పుడే కొంతమందికి పార్కిన్సన్స్, ఆల్జైమర్సు, అలా మస్కులర్ డిస్ట్రోఫీ, దిక్కులేని రోగాలు వస్తున్నాయి. అవి ఇంకా ఎక్కువ అవుతాయి. మీకు అర్థమవుతుందని నేను చెప్పే ధాటి. అంటే మనం తినే ఆహారానికి మానవ జాతిలో వస్తున్న రోగాలకు కనెక్షన్ ఉందని ఎవరు చెప్పట్లేదు. మనం ఈ ఫ్యాక్టరీ ఫుడ్ను వదిలేసి మన పూర్వీకులు, మన ముత్తాతలు తింటున్న ఆహారం అరికలు, సామెలు, కొర్రలు, ఊదులు అవన్నీ తింటే ఈ రోగాలు బాగవుతాయని నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తెలుసు. అమెరికాకు పోయిన తర్వాత గట్టిగా తెలిసింది. వాళ్ళు చేసే అవాంతరాలన్నీ మనిషికి రోగాలు వస్తున్నాయని గట్టిగా తెలిసిపోయింది నాకు. అందుకే 30 సంవత్సరాల క్రితం అమెరికా వదిలిపెట్టేసి వచ్చేసి అరికలు, సామెలు, కొర్రలు, ఊదులు అన్నీ పెంచి ఈ భయంకరమైన రోగులకి ఇవ్వటం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ మరిచే రోగం ఉంది కదా, దీన్ని ఆల్జైమర్స్ అంటారు. నేను ఎక్కడున్నాను నాకు తెలీదు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా, నువ్వు నా భార్యవా, మర్చిపోయాడు. 15 నిమిషాలు మర్చిపోతాడు ఎవడు తాను అని. అలాంటి రోగాలకి మీకు రావాలంటే ఈ కృతక ఆహారం తినే వాళ్ళల్లో ఈ కృతక నూనెలు, ఈ రిఫైన్డ్ ఆయిల్స్, నాకెలా తెలుసు? నిజమైన నూనెల్ని, ఎద్దుగానుగ నూనెల్ని ఈ రోగులకి ఇస్తే 6 నెలల్లో బాగైపోయారు. పక్షవాతం వచ్చి ఇంకా లేవలేవు నీవు ఏం చేసినా అని వదిలిపెట్టిన వాళ్ళకి ఈ నూనెలు తాపించి కొర్రలు, అండుకొర్రలు తినిపిస్తే అంబలి 6 నెలల్లో మళ్ళా మాట్లాడడం మొదలుపెట్టారు. 6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ లక్వా, ఈ నరాలన్నీ పోయి ఇక్కడ లోపల ఎడంవైపు రక్తనాళాలు పగిలిపోయి నరాలన్నిటి మీద ఈ కల్మషాలు చేరుకున్న వాళ్ళకి కుడివైపు కాలు, కుడివైపు చెయ్యి పోతుంది. ఎడంవైపు అయితే కుడివైపు పోతుంది, కుడివైపు అయితే ఎడంవైపు పోతుంది మనకి. అలాంటి 6 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళకి కొర్రల అంబలి, అండుకొర్రల అంబలి తాపిస్తూ వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె తాపిస్తే 6 నెలల్లో మళ్ళా నడవటం మొదలుపెట్టారు, మాట్లాడడం మొదలుపెట్టారు. 100 మంది. ఇలా అనేక రకాలైన
రోగాల్ని బాగు చేస్తూ గమనిస్తూ వందల మంది బాగవుతుండని గమనించిన తర్వాత ఏ రోగానికి ఏ అంబలి తాగాలి, ఏ రోగానికి ఏ ధాన్యం తినాలి, దానికి తోడు ఏ కషాయం తాగాలి అని పట్టి చేయడం మొదలుపెట్టాం. 1997 నుంచి 2005 వరకు అంతా సమాధానమైన తర్వాత చాలామందికి బాగవుతుంది అని గట్టిగా నిర్ధారించిన తర్వాత వందల మందికి బాగైన తర్వాత, ఒకరికి ఇద్దరికి కాదు, వందల మందికి బాగైన తర్వాత ఈ విషయాల్ని వేరే దేశాలకు కూడాను మన భారతీయులు అమెరికాలో చాలామందికి బుద్ధిమాంద్య పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు. కర్మ ఈ దినం ఉదయం నేను ఏ ఊరికి వెళ్ళాం సార్? మనం వెళ్ళింది ఊరు నల్లమాడ. యాక్చువల్లీ అది ఒక కారణం మేము వెనక్కి వచ్చేదానికి లేట్ అవ్వడం. అక్కడ రోడ్లన్నీ ఎలాగోనే లేట్ అయింది. నల్లమాడలో నేను యాక్చువల్లీ 15 నిమిషాల ముందే వెళ్ళాం. 18 మంది పిల్లల్ని తీసుకొచ్చారు. 18 మంది బుద్ధిమాంద్య పిల్లలు. ఆ చిన్నది ఊరు అది. అంటే మన దేశంలో కూడాను ఈ భయంకరమైన రోగాలు వచ్చేసాయి. అంటే పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఈ మెదడు నిర్మాణం జరుగుతున్నప్పుడే మోసం జరుగుతుంది. అంటే మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు తింటున్న ఆహార పదార్థాల్లో తప్పు జరిగి మీ పుట్టే పిల్లలకి మెదడు సరిగ్గా లేకపోవటం, చెయ్యి సరిగ్గా లేకపోవటం, కండ్లు సరిగ్గా లేకపోవటం, హృదయంలో రంధ్రం పెట్టుకొని పిల్లలు పుడుతున్నారు 108 మంది. అంటే మనం గర్భవతులు అవుతున్నప్పుడు, మన ఆడవాళ్ళు గర్భవతులు అవుతున్నప్పుడు, లేకపోతే మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు కావాలని కూడుకుంటున్నప్పుడు ఆ స్పర్మ్స్ ఆరోగ్యంగా లేకుండా ఉంటే ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయి. అంటే మీకు పిల్లలు పుట్టే ముందేనే మీరు మీ ఆహారంలో మార్పులు చేసుకుంటే 100కి 100 మంది పిల్లలు ఆరోగ్యంగా పుడతారు అని ఎలా కనుక్కున్నాం? ఈ బుద్ధిమాంద్య పిల్లలకి ఈ కొర్రలు, అండు కొర్రలు, ఊదలు ఇవ్వటం మొదలుపెట్టాం. ఈ ఎద్దుగానుగ నూనెలు తాపించడం మొదలుపెట్టాం. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఆపు చేసేసాం. ఇప్పుడు అందరూ రిఫైన్డ్ ఆయిల్సే తీసుకుంటున్నారు. సార్ చెప్పి ఆయన మాయమైపోయాడు. కరెక్ట్గా చెప్పాడు. కల్తీ నూనెలు, కల్తీ ఇది, కల్తీ అంతా కల్తీ. నిజమైన నూనె లేదు అందులో, మొత్తం కల్తీల్ని కప్పిపుచ్చుకునేదానికి అందరూ పెయింట్లు కొట్టుకుంటున్నారు, లిప్స్టిక్లు వేసుకుంటున్నారు. ఇది మోసం, ఇది నిజమైన మోసం. ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అది చెప్పేదానికి కూడా వీలు లేనంత దుర్భర పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయాం. ఇప్పుడు చాలామంది ఈ ఖాదర్ ఏంటి ఇలా మాట్లాడతాడు అని అంటారు. చాలామంది చెప్పారు నాకు, ఏంటయ్యా అలా మాట్లాడతాం? ఇంకెలా మాట్లాడాలి? ఇది జరుగుతున్న విషయం. మనం ఒప్పుకోకపోతే బయటపడేది ఎలా? మీకు ఒక్కరికి కాదు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. 108 మంది పిల్లలు ఇలా పుడుతున్నారంటే ఇంకా మనం మీనా మేష ఎంచుకుంటూ కూర్చోవాలా? 138 మందికి డయాబెటీస్ ఉంది అంటే ఇంకా మనం వెయిట్ చేయాలా? 140 మంది బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాడు. 8 ఏళ్ల పిల్లాడు బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాడు, 8 years old. ఆ అబ్బాయి వస్తే వాడికి ఇంకా 3 ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇంకా 120, 160. ఇంకేమైపోవాలి వాడు వచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు. 3 రోజులు, ఒకరోజు బూడిద గుమ్మడికాయ రసం పొద్దున, మధ్యాహ్నం సొరకాయ, సాయంకాలం దోసకాయ. 3 రోజులు 160 నుంచి 150, 120 నుంచి 110. మళ్ళా 3 రోజులు, మళ్ళా 10 యూనిట్లు తగ్గింది. విదిన్ 9 days 3 ట్యాబ్లెట్లలో నిలపలేని ఆ బీపీ 3 ట్యాబ్లెట్లోనే 120, 90కి వచ్చేసింది. ఇంకొక 3 వారాలు ఇలాగే చేసాము, అరికల అంబలి తాగిపిస్తూ. అరికల అంబలి 3 వారాల తర్వాత 3 ట్యాబ్లెట్లలో 1 ట్యాబ్లెట్ తీసేసినా కానీ 120, 90 ఉంది. ఇది
నేను 70 ఏళ్ళ వయసు 60 ఏళ్ళ వయసు వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, 8 ఏళ్ళ బాలుడి గురించి మాట్లాడుతున్నాను. 8-year-old బాయ్ టేకింగ్ టాబ్లెట్స్. ఎంత దుస్థితిలో ఉన్నాం మానవ జాతి అని ఆలోచించండి. చేయాల్సిందంతా ఆ బియ్యము, గోధుమలు, గుడ్లు, ఆ పాలు, చక్కెర తినటం ఆపేస్తే గ్లూకోజ్ మన దేహంలో ఎదవా తదవా పారాడకుండా నిదానంగా పారాడేటట్టు ఈ 5 ధాన్యాలు చేస్తాయి. గ్లూకోజ్ను నియంత్రణతో రక్తంలోకి వదిలిపెడతాయి. అప్పుడు కొలెస్ట్రాల్ రెడీ కాదు, ట్రైగ్లిజరైడ్స్ రెడీ కావు, ఏ ఇబ్బంది లేకుండా మీ దేహంలో రక్తం పలుచగా తయారవుతుంది. మొత్తం 3 నెలల్లో ఆ అబ్బాయి 3 ట్యాబ్లెట్లు పారవేసి హ్యాపీగా 120/80లో కుదురుకున్నాడు. 3 months. ఇక్కడ ఈ చిన్న పుస్తకంలో 21వ పేజీలో 49 గుండెపోటు తర్వాత, చాలామందికి గుండెపోటు, మా పునీత్ రాజ్ము టక్కని చనిపోయాడు, 49 years, 46. ఏం చేయాలి? చనిపోరు కొంతమంది, హార్ట్ అటాక్ వస్తుంది, బతికుంటారు, కానీ అన్నీ ఇబ్బందులే. వాళ్ళేం చేయాలి? పట్టి రాశాం, ఏం తినాలి, ఏ కషాయం తాగాలి, ఏ జ్యూస్ తాగాలి. ఇలా మొత్తం నేను చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రోగం గురించి నాకు దాదాపుగా 8 గంటలు కావాల్సి వస్తుంది. ప్రతి రోగం ఉన్నవాళ్ళు ఈ సిరిధాన్యాలు తిని బాగవటం గమనిస్తూ వస్తున్నాం. చివరికి క్యాన్సర్ పేషెంట్లు, బ్లడ్ క్యాన్సర్, గర్భకోశంలో క్యాన్సర్, స్తనంలో క్యాన్సర్, బ్రెయిన్లో క్యాన్సర్, అన్ని దగ్గర వెళ్తున్నారు. కీమోథెరపీ అయింది, రేడియోథెరపీ అయింది, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో చోట క్యాన్సర్ గడ్డ వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ తీసేశారంటే స్తనంలో క్యాన్సర్, స్తనంలో తీసేస్తే లంగ్స్లో క్యాన్సర్, ఇలా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. అలాంటి 25 క్యాన్సర్లను పట్టించేసాం. చాలామంది పారిజాతం, రావే ఆకు, జామాకు, ఈ 3 కషాయాలు తాగటం మొదలు పెడితే ఈ క్యాన్సరస్ కండిషన్స్ మళ్ళా వెనక్కి రిగ్రెస్ అవుతూ వస్తుంది. 2-3 సంవత్సరాల్లో పూర్తిగా నయమైన వాళ్ళు 1000 మంది వస్తున్నారు. ఇప్పుడు నా దగ్గరికి రాకుండానే ఈ పుస్తకం PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. కానీ ప్రస్తుతం ఈరోజు మీ అందరికీ ఆదరణ రామకృష్ణ గారు ఈ పుస్తకాన్ని అందజేస్తారు. ఆయన సారథ్యంలో ఇది జరుగుతుంది. అంటే దాదాపుగా 140 రోగాలకు, అది మస్కులర్ డిస్ట్రోఫీ అని, SLE, MND, ఇలా భయంకరమైన అపురూపమైన రోగాలు, అంటే ఇప్పటికీ 1,000,000 మందిలో ఒకరికి వస్తున్నాయి అలాంటి రోగాలు. ఇంక ముందు అవి ఎక్కువ అవుతూ వస్తాయి. SLE పేషెంట్లు 2010లో నాకు 1000 మంది పేషెంట్లను చూసిన తర్వాత ఒక్కరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 100 మందికే ఒక్కరు వచ్చేస్తున్నారు. అంటే 10 రెట్లు పెరిగిపోయారు జస్ట్ 10 yearsలో. SLE అపురూపమైన రోగం. అంటే అపురూపమైన రోగాలు సామాన్యమైపోతున్నాయి. ఇదంతా మనం తింటున్న ఈ ఫ్యాక్టరీ ఫుడ్ల నుంచే వస్తుంది. కానీ ఈ డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఏమైనా తిను, ఈ టాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు సార్? బీపీ వచ్చిందా? లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో వాళ్ళకి అలవాటు, భార్యలు భర్తలు విడిపోవటం అలవాటు. యూ కెన్ లీవ్ యువర్ వైఫ్, నో ప్రాబ్లం, బట్ డోంట్ స్టాప్ దిస్ టాబ్లెట్ అంటాడు. అంటే ట్యాబ్లెట్ లేకుండా నీకు లైఫ్ లేదు అని చెప్తున్నారు. ఇలా బీపీ ట్యాబ్లెట్లు, డయాబెటీస్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఒకదాని మీద ఒకటి. మొన్న చిన్న పల్లెకి వెళ్ళాము, మహబూబ్ నగర్ దగ్గర. అక్కడ ఉండేది 5,000 మంది. అందులో 1,800 మందికి క్రానిక్ డిసీజెస్, డయాబెటీసు, థైరాయిడ్, బీపీ ఇలాంటి రోగాలు ఉన్నాయి. ఒక్కొక్కరు 5,000 రూపాయలు నెలకు ఖర్చు పెడుతున్నారు. ఎంత? 5,000. 1000 మంది అంటే ఎంత అయింది? 5,000 పక్కన మళ్ళా 3 సున్నాలు అంటే 5 లక్షల రూపాయలు. 2,000 మంది ఉన్నారంటే 10 లక్షలు. నెలకి 10 లక్షల డబ్బు
ఆ పల్లె నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. సంవత్సరానికి 1,20,00,000 సార్. చిన్న కుగ్రామం 1,20,00,000. బాగా అయిందా రోగం? లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1,20,00,000. ఇంకో 2 సంవత్సరాలు పోతే ఆ 1,20,00,000 1,50,00,000 అవుతుంది. అంటే మీరు సంపాదిస్తున్న డబ్బంతా ఎక్కడ పోతుంది? ఇన్ఫ్యాక్ట్ స్టీవ్ జాబ్స్ అని ఉన్నాడు, తెలుసా మీకు? ఏమది? యాపిల్, ఐఫోన్. స్టీవ్ జాబ్స్ అని వాడే దీన్ని కనిపెట్టి మొత్తం వాడికి ఎంత డబ్బు ఉందో వాడికే తెలియదు. హీ డజంట్ నో హౌ మచ్ మనీ హీ హ్యాడ్. కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో 15 సంవత్సరాలు కష్టపడి చివరికి సంవత్సరం దాదాపు ఏది తినలేక మంచం మీద పడి చనిపోయాడు. నేనేం చెప్పొచ్చానంటే, ఎంత డబ్బులున్నా, అంటే మన చిన్న పల్లెల్లో డబ్బు లేని వాళ్ళు కోట్లు పాడు చేసుకుంటున్నారు, కానీ కోట్లు డబ్బులున్నవాడు ఏమీ చేసుకోలేకపోయాడు. డబ్బులతో సంబంధం లేనిది ఇది ఆరోగ్యం. మీరు ఎంత డబ్బులు ఉన్నా కానీ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆరోగ్యం రావట్లేదు అనేది కటు సత్యం. అవునా కాదా? అవునా కాదా? అంటే మనం గడిచిన 70 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రుల చుట్టూ తిరగటం ఏమైనా లాభం ఉందా? అంటే మీ ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు వంట చేసుకొని తినే వంటింట్లో. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వంటింటి లేకుండా చేసుకుంటున్నారు. జొమాటోలు, స్విగ్గీలు ఆర్డర్లు చేస్తున్నారు. ఒక్కరైనా మీకు ఈ మాటలు చెప్తున్నారా? ఏ డాక్టర్ అయినా మీరు ఏమంటున్నారు? ఏమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో అంటున్నారు. ఈ చిన్నగా విశ్లేషణ చేసుకుంటే మీకు అర్థమయ్యాల్సింది ఏమిటంటే, ఈ ట్యాబ్లెట్ల నుంచి మీకు ఏ రోగము బాగు కాదు, కానీ మేనేజ్ చేస్తారు. అది మటుకు గ్యారంటీ. ట్యాబ్లెట్ వేసుకుంటే పర్వాలేదా, ఇంకా స్టెరాయిడ్ ఇచ్చారనుకోండి, ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మీకు. అది మందు ప్రభావం తగ్గుతూ ఉండగానే మళ్ళా మళ్ళా వేసుకోవాలి. దీన్ని డ్రగ్ అడిక్షన్ అంటారు. అంటే ఇప్పుడు మీరు స్టెరాయిడ్కి అలవాటు పడితే దాన్ని వెంటనే రేపు ఆఫ్ చేశారనుకోండి, మీకు పిచ్చి పడుతుంది. అంటే దాన్ని వెంటనే తీసేయలేము. నిదానంగా, అంచెలంచెలుగా, కంతులుగా మెల్లిగా బయటపడాలి. ఇన్ఫ్యాక్ట్ అన్ని రకాల ట్యాబ్లెట్లు అలాగే. అందుకే మీరు ఈ సిరిధాన్యాలను తినడం మొదలు పెడితే రేపే ఆఫ్ చేయొచ్చా అని ఆఫ్ చేయకండి. ప్లీజ్ డోంట్ డూ దాట్. నిదానంగా 6 వారాలకు ఒకసారి మీరు బ్యారేజ్ వేసుకొని రివ్యూ చేసుకొని నిదానంగా ఆఫ్ చేసుకోండి. 6 నెలలైనా పర్వాలేదు. మెల్లిగా ఈ మందులు తగ్గించుకుంటూ రండి. ఆ అబ్బాయి విషయం చెప్పాను కదా, 3 నెలలకి ఆ 3 మాత్రలు మెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. అది నిజంగా మీకు మంచి జరిగే విధానం. సో అది ఏ రోగమైనా కానివ్వండి, మీరు ఏ ట్యాబ్లెట్లైనా వేసుకుంటూ ఉండండి, వెంటనే ఆఫ్ చేయకండి. ఈ విధానంలో అన్నిటికీ పట్టి చేశాం. బరువు తగ్గేదానికి ఇప్పుడు అందరూ 100 కేజీలు, 120 కేజీలు, 130 కేజీలు. ఇన్ఫ్యాక్ట్ మొన్న అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, మన ఆంధ్ర అమ్మాయే. ఎంత బరువు? 190 కేజీలు. 6 నెలలు మైసూర్లోనే ఇల్లు తీసుకొని ఉన్నింది. ఇప్పుడు 110 కేజీలు అయింది. సార్ చాలా సంతోషంగా ఉంది, అమెరికాకి వెళ్తాను, ఇవే పట్టుకెళ్తాను, ఈ కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, వెర్రి నువ్వుల నూనె డబ్బాల్లో అంతా పట్టించుకొని షిప్లో తీసుకెళ్ళిపోయింది. అంటే నిజమైన ఆహారంలోనే మీ ఆరోగ్యం ఉంది. సో బరువు తగ్గటానికి ఊబకాయం ఏం తినాలి, ఏం చేయాలి పట్టి రాశాను. ఇలాగా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, గాల్ బ్లాడర్లు
10 రాళ్ళు ఒక్కొక్కరికి 10 స్టోన్స్ ఉంటాయి. క్లోమగ్లాంది ప్యాంక్రియాస్లో స్టోన్స్, దానికి ఏం చేయాలి? ఓ పట్టీ రాశాను. పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ చెప్పాను కదా, మరిచే రోగం, ఫిట్స్, పార్శ్వవాయువు వచ్చే వాళ్ళకి ఫిట్స్ రోజుకు 30-40. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, నిమ్హాన్స్కి వెళ్ళారు, 8 మాత్రలు ఇస్తున్నారు, రోజు 50 సార్లు ఫిట్స్ వచ్చేవి. ఈ పుస్తకం ఫాలో అయ్యాడు. విదిన్ 3 months ఇప్పుడు రోజుకి 4 సార్లు 3 సార్లు మాత్రం ఫిట్స్ వస్తున్నాయి. వాళ్ళు తీసుకునే మందులు 8 ట్యాబ్లెట్లలో 4 ట్యాబ్లెట్లు మాత్రమే తీసుకుంటున్నారు. అయినా 50 సార్లు వచ్చేది 4 సార్లు వస్తున్నాయి. అలా వందల మంది పూర్తిగా ఫిట్స్ మందులను పారేసి ఫిట్స్ రాకుండా ఇప్పటికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది ఈ సిరిధాన్యాలు తింటూ వస్తున్నారు. అంటే లావు సన్నగా ఉండేవాళ్ళు లావు కావచ్చు అదే సిరిధాన్యాలతో. అంటే ఏమిటి ఇక్కడ ట్రిక్? ఈ సిరిధాన్యాలు ఏం చేస్తున్నాయి? కంట్రోల్ చేస్తున్నాయి, నియంత్రణ, బ్యాలెన్స్ చేస్తున్నాయి. తక్కువ ఉన్న వాళ్ళకి పంపు చేస్తాయి, ఎక్కువ ఉన్న వాళ్ళని లాగేస్తాయి. దానికి అనుగుణంగా ఎందుకు ఇలా పనిచేస్తున్నాయంటే అందులో పీచు పదార్థం, పిష్ట పదార్థం బ్యాలెన్స్ పెట్టాడు దేవుడు. అండు కొర్రల్లో 12.5% పీచు ఉంది, కొర్రల్లో 8, అరికల్లో 9, సామెల్లో 9.8, ఊదల్లో 10% పీచు పదార్థం ఉంది. మీరు తినే బియ్యం, గోధుమల్లో 0. అందుకే మీకు ఊబకాయం వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ వస్తున్నాయి, బీపీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకో? మీరు తినే పాలు, చక్కెర, గుడ్లు దీని నుంచి వస్తున్నాయని డాక్టర్లు మీకు చెప్పట్లేదు. చెప్తే మీరు తినటం ఆపు చేస్తే హాస్పిటల్స్ అవసరం లేదు. కనెక్షన్ అర్థమవుతుందా? ఇప్పుడు డాక్టర్లు మీకు ఎందుకు ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఏమైనా తిను అని చెప్తున్నారు? అలా చెప్పచ్చా? చెప్పకూడదు కదా. నేను చెప్పేది కాదు ఈ మాటలు, వాళ్ళే చెప్తున్నారు. యు కీప్ టేకింగ్ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ అంటున్నారు. కానీ మీరు ఆహారం మార్చితే ఆ గుడ్లు, ఆ బియ్యం, ఆ గోధుమలు, ఆ పాలు, ఆ చక్కెర ఆపు చేసి మన పూర్వీకులు ఈ 4 వానలు వస్తే పెరుగుతాయి బాబు, ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ కరువు ప్రదేశం అని అనంతపూర్ని లేబుల్ వేశారు. నిజం చెప్పనా, మీది నిజమైన సిరి ప్రదేశం. ఎందుకంటే ఈ దేశంలో అనంతపూర్లో పెరిగినట్లు కొర్రలు ఎక్కడా పెంచలేరు. మీరు ఎందుకు పెంచుతున్నారు? 4 వానలు వస్తే పెంచే పంటలు ఇవి. నీళ్ళు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, పెస్టిసైడ్స్ అవసరమే లేదు. ఈ 5 ధాన్యాలు తింటే డయాబెటీస్ బాగవుతుంది, క్యాన్సర్ బాగవుతుంది, థైరాయిడ్ బాగవుతుంది. తినేదానికి రెడీగా ఉన్నారా? పొద్దున నల్లమాడకి వెళ్ళాము, సార్ అండుకొరలు పెంచాము, ఎవరు తీసుకోవట్లేదు. నువ్వు తింటున్నావా అంటే నేను తినట్లేదు సార్. అంటే పెంచేది, పండించేది ఆదాయం కోసమా? పెంచే ఆహారం ఆరోగ్యం కోసం ఉండాలి. కానీ మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఏం పెంచినా నాకు ఎంత డబ్బు వస్తుంది? ప్రతి రాజ్యంలో, ప్రతి దేశంలో రైతుల సంపాదన పెంచాలి. సంపాదన పెంచి ఏం చేస్తావు? ఇక్కడ రోగాలు వస్తున్నాయి, ఒక్కొక్కడు కోట్లు మళ్ళా ఈ కంపెనీలకు వెనకలు రాసి పెట్టాలి. సో ఆహారం పెంచేది సంపాదన పెంచేదానికి కాదు, ఆహారం పండించేది ఆరోగ్యం కోసం, పౌష్టికాహారం కోసం మనం పెంచుకోవాలి. నిజమైన ఆహారం ఏమిటి
అని మానవ జాతి ప్రశ్న అడగటం లేదు. అందుకే మీకు కృతకాహారం ఫ్యాక్టరీ ఫుడ్ దొరుకుతుంది. ఎప్పుడైతే మానవ జాతి, ప్రతి ఒక్క మానవుడు నేనేం తింటున్నాను, ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను, మనం చిన్నగా కూడా మన మనసులో కూడా ఈ ప్రశ్న వేసుకోవట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేనేం తింటున్నాను, మీరు నాకేం తినిపిస్తున్నారు అని పొట్టలో పుట్టబోయే బిడ్డ అడుగుతోంది. బుద్ధిమాంద్యంగా పుడుతున్న పిల్లలు అడుగుతున్నారు. వింటున్నారా మీరు? మా అవ్వ వినింది 70 సంవత్సరాల క్రితం. నాకు కొర్ర అంబలి పెట్టింది. అందుకే ఈరోజు నాకు 64 సంవత్సరాలు. ఇలా కూర్చొని 2 నిమిషాల్లో కక్కస్ చేయగలుగుతున్నాను. ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ పొద్దున మేము 6 అరికల ఇడ్లీ ఇచ్చాడు. ఎక్కడ ఆయన వెళ్ళిపోయాడు? రామకృష్ణ గారు అక్కడ కూర్చున్నారు. ఆదరణ రామకృష్ణ సార్ చెప్పాడు. ఆదరణ రామకృష్ణ ఎక్కడ వెళ్ళిపోయాడు? సార్ ఆయన 6 అరికల ఇడ్లీ ఇచ్చాడు. నేను 6 ఇడ్లీలు తిన్నాను, పొద్దున తిన్నాను. ఇంకా 2 లెక్చర్లు ఇవ్వమంటే మళ్ళీ ఇలా గట్టిగా ఇస్తాను. ఈ మైక్ తీసేసినా మీ అందరికీ వినిపించేట్లు మాట్లాడతాను. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఆ అరికల పీచు నిదానంగా గ్లూకోజ్ను ఎంత కావాలో అంత నియంత్రణగా సమతులనంగా విడుదల చేస్తుంది రక్తంలోకి. 24 గంటలు పంప్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. నేను పరిగెత్తాను అనుకో, ఎక్కువ శక్తి కావాలి, ఎక్కువ రిలీజ్ చేస్తుంది. కూర్చొని నిద్రపోతున్నాను, తక్కువ కావాలి. ఎవరు నియంత్రణ చేస్తున్నారు? అరికల్లో ఉన్న ఆ పీచు పదార్థం పిష్ట పదార్థంతో పొరలు పొరలుగా అంటుకొని మన పచననాళంలో నిదానంగా అంచెలంచెలుగా కంతులు కంతులుగా రక్తంలోకి గ్లూకోజ్ను విడుదల చేయటం నిజమైన ఆరోగ్య లక్షణం. అంటే బ్యాలెన్స్ సమతులనంగా నియంత్రణతో గ్లూకోజ్ను నిర్ధారిత ప్రమాణంలో. ఇది ఆరోగ్యపరమైన వైజ్ఞానికమైన ఆహారం అనే పదార్థానికి నిర్వచనం. మన దేహంలో అంటుకొని ఉన్న కల్మషాలని, అది మెదడులో కావచ్చు, గర్భకోశంలో కావచ్చు, మూల మధ్య అంటే ఎముకల మధ్యలో ఇరుక్కున్న కల్మషాల్ని పీకి బయటికి పడేసేదానికి కావలసిన పీచు పదార్థం ఈ అరికల్లో, ఈ సామెల్లో, ఈ కొర్రల్లో ఊదుల్లో మాత్రమే ఉంది. రాగులు, జొన్నలు, సజ్జల్లో కొద్దిగా ఉంది. 2 గ్రాముల నుంచి 3 గ్రాములు, రాగుల్లో 3 గ్రాములు మాత్రమే. అంటే మీకు ఈ భయంకరమైన రోగాలు వస్తే రాగులు సరిగ్గా పనిచేయవు. ఎందుకంటే అందులో పూర్తిగా పిష్ట పదార్థం ఎక్కువగా ఉంది. అర్థమవుతుందా? సో రాగులు, సజ్జలు, జొన్నలు తింటుంటే మీకు రోగాలు రాకుండా ఉంటాయి. రోగాలు వచ్చాయనుకో పోవు. అంటే రాగులు, జొన్నలు, సజ్జలు అట్లేదు ఇటు లేదు అంటే ఏమిటవి? తటస్థంగా ఉన్నాయని. అందుకే దీనిని తటస్థ ధాన్యాలు అని పేరు పెట్టాను. కానీ ఈ 5 ధాన్యాలు అది ఏ భయంకరమైన రోగాన్నైనా 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో మీ దేహం నుంచి పారదోలేదానికి అద్భుతంగా పనిచేస్తున్నాయి. అందుకే దీనిని సిరిధాన్యాలు అని పేరు పెట్టాను. సిరి అంటే ఏమిటి? డబ్బులు కాదు. డబ్బులకు మీరిన భాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. అంటే మీ శరీరం బాగుండాలంటే ఆ శరీరం నోట్లో వేసే ఆహారం సరిగ్గా ఉండాలి. ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేదా ఏ మందు పని చేయదు. మన స్టీవ్ జాబ్సే ఎగ్జాంపుల్. ఇంకా మనమందరం ఎక్కడ అంటే వాడి వెనక 80 డాక్టర్లు ఉన్నారు. 80 డాక్టర్స్ వర్ అటెండింగ్ టు దిస్ పర్సన్ సార్. 16 months చచ్చాడు, తాగలేక మింగలేక.
అంటే డబ్బులతో ఏమీ జరగదు అని చెప్పేదానికి ఈ ఉదాహరణ చెప్తుంటాను. స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళు, ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు మట్టి ఖర్చుకొని వెళ్ళిపోయారు. ఎందుకు? సరి అయిన ఆహారం తినక. సరి అయిన ఆహారం తినకపోవటం వల్ల ఈ రోగాలు దేహంలో పుంజుకొని మిమ్మల్ని నిర్వీర్యం చేసి, నిస్తేజం చేసి, నిర్జీవానికి దారితీస్తున్నాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇవన్నీ మనం గడిచిన 70 సంవత్సరాల్లో నేను చెప్పిన ప్రతి అక్షరంలో అక్షరశః సత్యం ఉంది. సో ఈ భయంకరమైన సత్యాన్ని మనం గమనించట్లేదు. మన ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే అమృతం. ఆ అమృతం ఇంతవరకు ప్రజలకు తెలియదు. మన పూర్వీకులు తెలియకుండానే తింటూ నిన్నారు. వాళ్ళు 50 కేజీలు మూట ఇలా వేస్తే అంత దూరం పోయేది. ఇప్పుడు మనం మూట వేస్తే మనం వెనక్కి వెళ్ళిపోతాం, కింద పడిపోతాం. అది విషయం. అంతెందుకు 30 అడుగులు ఉండే తాటి చెట్టును టకటకటక ఎక్కేసి అక్కడ గీత వేసి నీరా తీసి బెల్లం చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు చెరుకులు వచ్చాయి, ఎరువులు వేసి దాన్ని తిని రోగాలు వస్తున్నాయి. అంటే నిజమైన బెల్లాన్ని వదిలిపెట్టేశాం. భయంకరమైన ఈ చెరుకు బెల్లము, చక్కెర తినటం మొదలుపెట్టి చిన్న చిన్న పిల్లలకు 7-8 సంవత్సరాల పిల్లలకు డయాబెటీస్ రోగం వచ్చింది. నేను తమాషగా ఒక కథ చెప్తుంటాను. బుద్ధుడు తెలుసు కదా, బుద్ధుడు జీవిస్తున్న సమయంలో ఆయన బుద్ధ భగవానుడు జ్ఞాని, అంత నిర్వాణము, చాలా పెద్ద మహానుభావుడు. ఆయన్ని చూస్తే చాలు రోగాలు బాగవుతాయి అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి చనిపోయింది. ఒక తల్లికి, 30 ఏళ్ల తల్లికి 5 ఏళ్ల పాప చనిపోయింది. సో ఆ అమ్మాయి చనిపోయింది. బుద్ధ భగవానుడు వస్తున్నాడంట, ఆయన దగ్గరికి తీసుకెళ్తే నా పిల్లని బతికించుకోవచ్చు అని ఆ అమ్మాయి తీసుకెళ్ళి బుద్ధ భగవాన్ మీద వేసి, స్వామి బతికించు అని. బుద్ధుడికి తెలుసు చనిపోయిన వాళ్ళని బతికించలేమని, కానీ ఆవిడ నమ్మకం అలాంటిది. సో ఆవిడ నమ్మకాన్ని వమ్ము చేయడం మంచిది కాదని చెప్పి, అమ్మా మీ అమ్మాయిని బతికిస్తాను, నువ్వు ఎవరింటికైనా వెళ్ళి ఆవాలు తీసుకొని రా, తీసుకొచ్చేటప్పుడు అడుగు వాళ్ళని, మీ ఇంట్లో ఎవరు చావు లేదు అంటే ఏ ఇంట్లోనూ చావు లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురా అని అడిగాడు. ఆవిడ ఆహా ఇంతే కదా, ఆవాలు తీసుకొచ్చేది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవాలు ఇవ్వమంటే ఆవాలు ఇచ్చారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోకుండా ఉన్నారా అంటే లేదు మా తాత చనిపోయాడు. ఓ ఆవాలు వెనక్కి ఇచ్చేసి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఆవాలు లేదు మా అత్త చనిపోయింది. ఏ ఇంట్లో చావు లేని ఇల్లు ఉంటుంది? ఇప్పుడు ఇదే సీను ఇప్పుడు జరిగిందనుకోండి, బుద్ధుడు చావు లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురా అని అడిగాడు, డయాబెటీస్ లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురా అని అంటాడు. చావాల్సిన పని లేదు. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇప్పుడు డయాబెటీస్ ఇది అది ఉంది. అంటే అంత భయంకరంగా తయారయ్యాం మనం. నా అభిప్రాయంలో మీరు ఆహారం మార్చితే వచ్చే 2 సంవత్సరాల్లో మొత్తం అనంతపురం జిల్లాలో ఒక్కరూ డయాబెటిక్ పేషెంట్ లేకుండా చేసుకోవచ్చు. మీకు ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరే సిరిధాన్యాలు పెంచడంలో దిట్టలు ఇప్పటికీ. కానీ మీరు పెంచుతారా? పెంచట్లేదు. లేదు డ్యాములు కట్టండి, నీళ్ళు ఇవ్వండి, కాలువలు తీసుకురండి, ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కోట్లు ఖర్చు పెట్టండి, వరి బియ్యం పెంచుతాము, చక్కెర పెంచుతాము, చెరుకు చేస్తాము అంటున్నారు. అది తిని ఏమయ్యాము ఇన్ని సంవత్సరాలు? మీకు నిజంగా డ్యామ్ కావాలా? నీళ్ళు కావాలా? ఎరువులు కావాలా? అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పంజాబు, రాయచూరు, సింధనూరు అంతా పెంచుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో నేను ఇప్పుడు డయాబెటీస్ అన్నాను, ఆ ఊర్లోకి వెళ్తే బుద్ధుడు ఏం చెప్పాడంటే క్యాన్సర్ లేని ఇంట్లోంచి ఆవాలు తీసుకురా అని చెప్పేవాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఎక్కడైతే ఈ ఎరువులు పెస్టిసైడ్స్ వాడుతున్నారో ఆ ప్రాంతాల్లో తయారు చేస్తున్న రైతుల ఇళ్లలో క్యాన్సర్ తాండవం ఆడుతోంది. పంజాబ్లో అందరికంటే ఎక్కువ ఈ రాసాయనిక ఎరువులు, క్రిమి కీట కలుపునాశ పదార్థాలు, పంజాబ్లో ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు.
ప్రతిరోజు క్యాన్సర్ ట్రైన్ బయలుదేరుతుంది. బెథిండా అనే ఊరు నుంచి 5,000 మంది రవాణా అవుతున్నారు. ఇది కటు సత్యం. అంటే ఈ ఎరువులు, ఈ క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలు మీకు మంచివి, ఆహారం ఎక్కువగా పెంచుకోవచ్చు అని ఈ కంపెనీలు మనల్ని నమ్మించి ఆహారం పెంచడం ఆదాయం కోసం అనే భ్రమలో మన రైతులందరినీ పడేశారు. నిజమైన రైతు పెంచాల్సింది ఏమిటి? తినడానికి యోగ్యమైన ఆహారం. ఇప్పుడు మీరు పండ్లు మంచివి అని మార్కెట్లలో తింటున్నారు. మీకు ఆ పండ్ల వల్లనే 18% జనాలకు క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే దాన్ని పండించేదానికని మీరు కొట్టే ఆ మందులు చాలు మీకు రోగాలు తెచ్చేదానికి. సో క్యాన్సర్ వచ్చిందంటే మీరు ఈ సిరిజీవన విధానంలో పండ్లు ముట్టకండి. అది ఆర్గానిక్ పండు అయితే మాత్రమే, ఏ మందులు వేయకుండా పెంచిన సీతాఫలం, జామ పండు, సపోటా, అరటి పండ్లు అయితే తినండి. మార్కెట్లో నుంచి ఆ మందులు వేసిన అరటి పండ్లను వాసన చూసినా మీకు రోగం ఎక్కువ అవుతుంది. అంటే ప్రకృతి పరంగా సేంద్రియంగా మీరు పండ్లను పెంచుకోవటం అలవాటు చేసుకోండి. అలా ఎలా పెంచాలో మీకు తెలియాలంటే ఆదరణ రామకృష్ణ గారి క్షేత్రానికి వెళ్ళండి. ఆయన ప్రకృతి సేంద్రియ క్షేత్రాన్ని మొత్తం తన జీవనాన్ని ముడుపు పెట్టుకొని అనంతపూర్లో తయారు చేస్తున్నాడు. అది నిజమైన ఆహారాన్ని పెంచే పద్ధతి. అంటే మనం మానవ జాతి ఇప్పుడు మరలా మన పూర్వీకులు ఎలా గోవుల్ని, గో ఆధారితంగా ఉన్న ఆ పేడ, ఆ సేంద్రియ ఎరువుల్ని వాడి ఎలా ఆహారాన్ని పెంచి మనకి అద్భుతమైన పౌష్టికాంశాలతో కూడుకున్న పండ్లని, ఆకుల్ని, అలముల్ని, సిరిధాన్యాల్ని పెంచి ఇస్తారో అదే పద్ధతిలో మాత్రమే ఆహారాన్ని పెంచుకోవాలి. అప్పుడే అదే నిజమైన ఆహారం. అర్థమవుతుందా? ఇది చేయలేమా మనము? చెయ్యగలము. కానీ ఈ సైంటిస్టులు కొంతమంది మనం 130 కోట్ల మంది ఉన్నాము, అంతమందికి పెంచాలంటే మనం GMOలు తేవాలి, ఎరువులు వేయాలి, ఇది చేయాలి, హైబ్రిడ్ టెక్నాలజీలు కావాలి అని గట్టిగా బల్లగుద్ది వాదిస్తారు. వాదించి తయారు చేసి ఇచ్చారు. ఇచ్చి మీరు తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది? హాస్పిటళ్ళు పెరుగుతూ ఉన్నాయి. అంటే అది నిజమైన ఆహారం కాదు. ఫోర్టిఫైడ్ మిల్క్ మీరు తాగుతున్నారు విటమిన్ Dతో, కానీ అది మీ దేహానికి అంటటం లేదు, రోగాలు వస్తున్నాయి. అర్థమవుతుందా? అంటే ఇన్ని సంవత్సరాలు ప్రగతి పేరుతో, విజ్ఞానం పేరుతో, అభివృద్ధి పేరుతో మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇన్ఫ్యాక్ట్ దీంతో ఇంకొక కొలాటరల్ డ్యామేజ్ అంటారు దీన్ని. కొలాటరల్ డ్యామేజ్ అంటే ఈ 80% రైతులు సిరిధాన్యాలు, అలసందలు, ఉలవలు, వెర్రి నువ్వులు, నువ్వులు ఇవన్నీ పెంచుతున్న వాళ్ళని క్యారే అనేవాడు లేకుండా పోయాడు. ఎవ్వడు వాళ్ళు పెంచిన పదార్థాలని తీసుకోవట్లేదు. అందుకే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మీరందరూ ఇప్పుడు ఉలవలు, అలసందలు, వెర్రి నువ్వులు, కొర్రలు, అరికలు తినడం మొదలు పెడితే 80% అనంతపురం జిల్లాలో ఉన్న రైతులందరికీ డబ్బులు వస్తాయి. మీరు డబ్బులు ఆసుపత్రికి ఇస్తామని పరిగెత్తుతున్నారు. ఆ డబ్బుల్లో 5% రైతులకి ఇవ్వండి, మిగిలిన 95% మీ ఇంట్లోనే డబ్బు ఉండిపోతాయి. 2 సంవత్సరాలు అంతే. 2 years, జస్ట్ 2 years మీరు ఖర్చు పెడుతున్న కోట్ల డబ్బులు దాంట్లో 5% అడుగుతుండేది. 5% ఈ బంజరు భూమి రైతులకు, ఈ గీత కర్షకులకు మీరు ఇవ్వండి. అద్భుతమైన పౌష్టికాంశాలతో కూడుకున్న నిజమైన ఆహారాన్ని పెంచి మీ అనంతపురం బంజరు భూమి రైతులు తయారు చేసి ఇస్తారు. మీరందరూ ఆరోగ్యశ్రీతో బాహుబలిలో చూపిస్తారు చూసారా, అలా
అద్భుతమైన మేఘాల్లో తేలాడుతూ డ్రామాలు వేసుకోవచ్చు. గ్యారంటీ ఇస్తాను. నవ్వుతుందా అమ్మాయి? ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాలుగా ఆ ఎద్దుగానిగ నూనెలు, ఆ సిరిధాన్యాలు, అలా సేంద్రియంగా పండించుకున్న పండ్లు తింటూ నేను ఇలా గట్టిగా ముట్టుగా మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పల్లె పల్లె తిరుగుతున్నాను. ఆదివారం సోమవారం వస్తే 5-6 పల్లెలు తిరుగుతున్నాను. మోటార్ సైకిల్లో, కార్లలో, ఇక్కడ ఎలా పడితే అక్కడ. అలా అప్పుడప్పుడు లేటుగా వచ్చి మీ అందరితో తిట్లు తింటున్నాను. ఎందుకంటే వేరే ఎక్కడెక్కడో పోయింటే మళ్ళీ వెనక్కి వచ్చేదానికి టైం అవుతుంది ట్రాఫిక్లో. సార్ చెప్తున్నాడు, అది ఏమి వెహికల్స్, ఒక్కొక్కడు 4 వీలర్ వేసుకునేది అడ్డం వచ్చేది. ఇట్లే నుంచి ఉంటాడు. సిగ్నల్ ఎంతసేపటికి రాదు, ఎందుకంటే వందల కార్లు ఉన్నాయి. ఇది మన జీవితం. నిజమైన ఆహారం తింటే మీకు నిజమైన ఆరోగ్యం వస్తుంది. అందుకు కావాల్సింది, ఎంత కరువు ప్రదేశమైనా ఇప్పటికీ మానవ జాతికి దేవుడు అదృష్టమని భావించండి. మీరు కరువు ప్రదేశం అని చెప్పకండి, నాకు చాలా బాధ అవుతుంది. ఇంత అద్భుతమైన సిరిధాన్యాల్ని ఇప్పటికీ ప్రపంచంలో గట్టిగా పెంచే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అనంతపురం జిల్లానే. ఇన్ఫ్యాక్ట్ అక్కడెక్కడో పెంచిన అరికలను తీసుకొచ్చి మన అనంతపురం జిల్లాలో వేస్తే, అవి పెంచితే అక్కడిదెక్కడితో తెచ్చి వేసినా కానీ అద్భుతంగా పెరుగుతున్నాయి. అంటే మన భూమిలో అద్భుతమైన ఆహార పదార్థాన్ని తయారు. కరువు ప్రదేశం అయిండొచ్చు, 4 వానలు అంతే మనకు కావాల్సింది. దానిని ఒడిసి పట్టుకొని 2 పంటలు పండించవచ్చు మనం. అర్థమవుతుందా నేను చెప్పేది? అంత ఈజీ అన్నమాట ఇవి, అంత ఈజీ. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరందరూ? రేపటి నుంచే నేనేం కలలు కనట్లేదు, రేపటిని మీరు కాఫీలు తాగడం ఆపు చేస్తారని, పన్నీరు టిక్కాలు తినకుండా ఉంటారని నేనేమి కలలు కనట్లేదు. కానీ ఈ రోజు నుంచైనా ఆ వైపులో ఆలోచించేదానికి ప్రయత్నిస్తారని, ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడితే 6 నెలల తర్వాత అయినా రోజుకు 1 పూటైనా కొర్రలు తినడం మొదలు పెడతారని, ఇంకొక 6 నెలల తర్వాత 3 పూటలు తింటూ అన్నము, బియ్యము, గోధుమలు, పూరీలు ఇవన్నీ వదిలిపెట్టేస్తారని, ఇంకొక సంవత్సరంలో అంటే 2 సంవత్సరాల్లో మీరందరూ ఆరోగ్యవంతులు అవుతారని నమ్మొచ్చా? నేను ఇంకా గట్టిగా అలా విజిల్ వేయాలి యాక్చువల్లీ. అది విషయం. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ వంట గదుల్లో ఉంది, మీ బంజరు భూమి రైతులలో వాళ్ళ చేతుల్లో ఉంది. డాక్టర్ల దగ్గర లేదు, ఆసుపత్రుల్లో లేదు, ఎంఆర్ఐ స్కాన్లలో లేదు, సిటీ స్కాన్లలో లేదు, ఇన్సులిన్ ఇంజెక్షన్లో లేదు, రేడియోథెరపీలో లేదు, కీమోథెరపీలో లేదు. ఆరోగ్యం పెద్ద మిషన్లు మీకు ఏమీ చేయలేవు. చిన్నవైన చిరుధాన్యాలు, తృణధాన్యాలు అని పిలువబడే ఈ సిరిధాన్యాల్లో మీకు ఆరోగ్యం ఉంది. ఇంకా ఎన్ని రకాలుగా చెప్పాలి నేను? మీరు పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే, నీళ్లను సంస్కరించుకోవాలంటే, మానవ జాతికి ఉన్న దారి ఒకే ఒక్క దారి, సిరిధాన్యాల్ని మూల ఆహారంగా స్వీకరించటం. అర్థమవుతుందా? అనేక దృక్కోణాల్లో, అనేక పరిమాణాల్లో, ఏ వైపు నుంచి ఆలోచించినా సిరిధాన్యాలే మానవ జాతికి నిజమైన అమృత ఆహారం, నిజమైన సిరిదారులు. మనం మన పిల్లలకి భవిష్యత్తులో అందజేయాలంటే మీరందరూ రేపటి నుంచి మారేదానికి ప్రయత్నాలు చేయండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తిగా మారిపోండి. అది నా హృదయాంతరాల నుంచి మీ అందరికీ మనవి చేసుకుంటూ 4 మాటలు నిలిపేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.